బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, సినీ రంగంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఒక గొప్ప సినిమాలు తీసినటువంటి దర్శకుడు ప్రేమ్ రాజు గారు మనతో ఉన్నారు. నిజానికి వారి ఇంకో కొత్త సినిమా త్వరలో రాబోతా ఉంది. అంతటి బిజీ షెడ్యూల్ లో ఉంటూ కూడా మన స్టూడియోకి రావటం, మనకు టైం ఇవ్వటం అనేది చాలా సంతోషం. వారిని అడిగి సినిమా రంగం యొక్క చిత్రాలేంటో తెలుసుకుందాం. ప్రేమ్ రాజు గారు నమస్కారం అండి. చాలా సంతోషం ప్రేమ్ రాజు గారు, మీరు మా స్టూడియోకి రావటం, ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఉండి. మీరు సినిమా రంగంలోకి రాకముందు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది? ఎవరన్నా సినిమా రంగంలో ఉన్నారా? అన్నలో తమ్ములో, లేకపోతే ఎట్లా మీరు అసలు సినిమా రంగంలోకి వచ్చారు? అన్నలు తమ్ములుగా గేట్ దగ్గర వాచ్మెన్ కూడా ఎవరు తెలియదు మనకి. ఓహో. వరంగల్లో నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో చిన్నప్పుడు నాటకాలు అవి వేసేవాడిని. దాదాపు 5th క్లాస్ లో నేను స్టేజ్ ఎక్కాను. అప్పుడు సినిమాలు కూడా బాగా చూసేవాడిని. ఎన్టీఆర్ అంటే వీరాభిమానం ఉండే అప్పుడు. దాంతో అప్పుడు నాకు చిన్నతనంలోనే 5th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పుడే సినిమా రంగంలోకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను. అయితే అక్కడ ఎవరైనా ఉన్నారా మరి అంటే మనకి ఎవరు లేరు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఎట్లా అంటే ఎందుకు వెళ్ళే ధైర్యం ఎట్లా వచ్చిందని అంటే, నేను చిన్నప్పటి నుంచి బాగా పుస్తకాలు చదివేవాడిని. అది నాకు బాగా హెల్ప్ అయింది. నేను మెడ్రాస్లో అడుగు పెట్టక ముందే సినిమా రంగం అంటే ఏందో మొత్తం నేను తెలుసుకున్నాను. ఏ వయసులో మద్రాస్కి వెళ్ళారు? నేను నా 16 ఏట వెళ్ళాను. 16 ఏట మద్రాస్కి వెళ్ళారు. అప్పుడు నీకు తమిళ వచ్చా? తమిళ్ రాదు, ఓన్లీ తెలుగు. ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ రాదు. ఎట్లా మరి అక్కడ ఇదయ్యావు అంటే ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్లారా? లేదు, ఎవరు లేదు. మరి ఎట్లా పోయావు? అంటే ట్రైన్ టికెట్ కూడా తీసుకోకుండా ట్రైన్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళిపోయారు. అంటే ఎందుకు వెళ్ళానంటే అది నడిపించింది అంతే. అది ఓకే. దాని మీద ఉన్న పిచ్చి అంటామా, ఇష్టం అంటామా. ఓకే. బెంగళూరు నా చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయాడు. నాకు నా 3వ ఏట. ఓకే. మా అమ్మ ఏం చేసింది, తీసుకొచ్చి నన్ను మా అన్నని వరంగల్లో హాస్టల్లో వేసింది. ఇంకో 2 అన్నలు పెద్దవాళ్ళు, ఒక ఆయన పాలేరే చేసేవాడు, ఇంకో ఆయన మాకు మేకలు ఉండేది అవి కాసుకునేవాడు. అంతే, అంతకంటే ఏం లేదు. పెద్ద భూములు జాగాలు ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. మా అమ్మ ఒక రకంగా చెప్పాలంటే పోషించలేకనే హాస్టల్లో వేసింది. కనీసం 2 భారం తగ్గుతారని. ఇంత బోల్డ్ గా మీరు టీవీలో చెప్తున్నారు. జీవితం పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందో? ఎందుకంటే అక్కడ అన్ని ప్రభావాలు కలిగి ఉంటాయి. అంటే పేదరికం నుంచి రావటం అది నేరం కాదు, ఘోరం కాదు. మన నేపథ్యాన్ని దాచుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పుకుంటే ఏముంది దాంట్లో మనకు వచ్చే నష్టం ఏముంది? అంటే దాన్ని కొంతమంది దాచుకుంటారు కావచ్చు, నాకు తెలియదు. కానీ నా వరకు దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి తప్ప దానికి ఇప్పుడున్న పొజిషన్కి మ్యాచ్ చేసేటట్టు చెప్పడం. ఇప్పుడు ఒక డైరెక్టర్ని అయ్యాను, రైటర్ను కాబట్టి ఇప్పుడున్న దానికి మ్యాచ్ చేసి గతాన్ని చెప్పడం అనేది నాకు ఇష్టం లేదు. ఉన్నది ఉన్నట్టు ఇదే కావాలి ప్రేమ్ రాజు గారు, ఇదే కావాలి. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండటం అనేది, లేక వచ్చిన స్థానం మర్చిపోకుండా ఉండటం అనేది గొప్ప వ్యక్తుల యొక్క విషయం. మీరు ఇప్పటికీ ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు? నేను 3 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఏంటి అవి? అది ఫస్ట్ సినిమా జగపతి బాబు చార్మి తోటి నగర నిద్రపోతున్న వేళని చేశాను. రెండో సినిమా ఆకాశంలో సగమని యండమూరి వీరేంద్రనాథ్ నవల ఒకటి తీసుకొని చేశాను. మూడో సినిమా రిజర్వేషన్స్ టాపిక్ మీద శరణం గచ్చామని చేశాను. శరణం గచ్చామి చాలా సక్సెస్ అయినట్టుంది కదా? అవునండి, 3 సినిమాలకు నా మంచి పేరు వచ్చింది. శరణం గచ్చామి కొంత రిజర్వేషన్స్ గురించి చేశాం కాబట్టి సెన్సార్ వాళ్ళు దాన్ని ఫస్ట్ సర్టిఫికేట్ రిజెక్ట్ చేశారు. అంటే ఇది బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు క్యాస్ట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారని చెప్పి వాళ్ళు దానికి సర్టిఫికేట్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. దాని మీద చాలా ఆందోళనలు జరిగినాయి, ర్యాలీలు, ధర్నాలు చేసి ఉస్మానియా స్టూడెంట్స్ కూడా బాగా దానికోసం కష్టపడ్డారు. ఆ సినిమా రిలీజ్ కావాలని చెప్పేసి సెన్సార్ ఆఫీస్ మీదకి కూడా వెళ్ళి వాళ్ళని బాగా గెరవ చేసినట్టు చేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. చాలా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా కోసం రిలీజ్ చేయాలి, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ధర్నాలు చేశారు. వాళ్ళు పిలిస్తే నేను బెంగళూరు వెళ్ళాను, ముంబై కూడా వెళ్ళాను. అంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మెయిన్గా ఈ సినిమా రావాలని ధర్నా చేశారు. కొన్ని సినిమాలు ఆపాలని చేస్తారు, రావాలని చేసిన సినిమా బహుశా ఇది ఒకటేనేమో. చాలా సంతోషం రావాలని చేయటం. బేసిక్ గా మీరు రైటరా డైరెక్టరా? నేను బేసిక్గా నేను హీరో అవుదామని వెళ్ళాను మెడ్రాస్కి. రైటర్ అవుదాం, డైరెక్టర్ అవుదామని వెళ్ళలేదు, హీరో అవుదామని వెళ్ళాను. వెరీ గుడ్. అంటే ఎక్కడ చెప్పలేదు. నిజానికి మరో విజయ్ అవుతారు మీరు, హీరో అవుతాయి. సరే, చాలా సంతోషం. మీరు 30 సంవత్సరాలుగా, అంటే 16వ సంవత్సరంలోనే మద్రాస్కి వెళ్ళి దాదాపు 30 సంవత్సరాలుగా సినీ ఫీల్డ్ లో మీరు ఉన్నారు. ఈ 30 సంవత్సరాల మీ అనుభవంలో ఆ సినీ ఫీల్డ్ లో మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏంటి? ఎందుకంటే మీరు వచ్చిన నేపథ్యం చెప్పారు. అవును,
అయితే నేను ఒకటేంటంటే నేను మెడ్రాస్లో అడుగు పెట్టక ముందే నేను అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రిపేర్ అయ్యలేదు. ఆహా. అంటే మనం వెళ్ళగానే రెడ్ కార్పెట్ పరిచి మన స్వాగతాలు చెప్తారని ఎవరు అనుకోలేదు. నేను అనుకోలే. అంటే కొంతమంది అనుకొని వస్తారు. అచ్చా. అక్కడ అది అంత ఈజీ కాదు. అంటే అది గ్లామర్ ఫీల్డ్. అది ముందే మీకు మీరు ఊహించుకున్నారు. ఊహించుకోవటం అంటే నేను పుస్తకాలు నేను చెప్పాను కదా బాగా చదివాను. దానివల్ల సినిమా రంగానికి సంబంధించిన పుస్తకాలు చదివాను, గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదివాను. చదవటం వల్ల నాకు తెలిసింది ఏంటంటే కష్టాలు పడాల్సి వస్తుంది. ఆ సినిమా ఫీల్డ్ అనేది ఎవరు లేకపోతే మనం డెఫినెట్గా మనం కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని నేను తెలుసుకొని వెళ్ళాను తప్పితే. కాబట్టి నేను అక్కడ నాకు వచ్చే ఇబ్బందులు నేను పెద్ద కుంగిపోలేదు, బాధపడలేదు. ఇదే కావాలి వాస్తవానికి. చాలా ముందు చూపు మీ ఆలోచన ఏదైతుందో అదే మిమ్మల్ని నిలబెట్టింది, ఇప్పటికి నిలబెడుతుందని నేను అనుకునేది. అంటే లేకపోతే అక్కడ ఎవరు లేకుండా, లేదంటే మెడ్రాస్ లో అడుగు పెట్టగానే పలకరించే మనిషి లేకుండా, కనీసం ఉండటానికి చిన్న షెల్టర్ లేకుండా, తమిళ భాష రాకుండా, మళ్ళీ 16 ఏళ్ల వయసు. కాబట్టి నాకున్న ఒక సినిమా రంగం మీద ఉన్న పిచ్చి, ప్రేమ, ఇష్టం, దానివల్ల నేను అన్నిటికీ నేను సిద్ధపడి నేను తట్టుకున్నాను. చాలా సంతోషం అండి. తెలుగు సినిమాల్లో కులాధిపత్యం ఎక్కువ అని బయట చర్చ నడుస్తుంటది. నడవటమే కాదు, సినిమాలు వచ్చినప్పుడు కూడా ఆ హీరోల యొక్క కులాన్ని బట్టి రకరకాల కామెంట్లు, రకరకాల ప్రదర్శనలు జరుగుతుంటాయి. నిజమా? అది ఎంత మేరకు ఉంది? 100% ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ లేదు, తమిళనాడులో లేదు, ఇక్కడ చుట్టూ కేరళ, కర్ణాటకతో పోలిస్తే కూడా సౌత్ లో తెలుగులో అది ఎక్కువనే ఉంది. ఎందుకంటే మెడ్రాస్ లో సినిమా రంగం ఉన్నప్పుడు అంతకుముందు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్నిటికీ మెడ్రాస్ కేంద్రంగా ఉండేది సినిమాలు. తర్వాత ఎక్కడెక్కడ మళ్ళీ వెళ్ళి వాళ్ళ స్వరాష్ట్రాల్లో స్థిరపడ్డాయి. అప్పుడు ఉన్నప్పుడు ఏమైందంటే మెడ్రాస్ కి ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళారు. దగ్గరగా ఉంటుంది, వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి మళ్ళీ కొంతమంది ప్రజానాట్య మండలి ప్రభావంతో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అక్కడ నుంచి మెయిన్ గా ఎగ్జిబిటర్స్, థియేటర్ ఓనర్స్, ప్లస్ ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు కూడా వాళ్ళు అవ్వడంతో ఒకే కమ్యూనిటీ వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు. కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవటం అనేది అది సహజంగా జరిగిపోయింది. థియేటర్ ఓనర్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు, ఎగ్జిబిటర్ ఆటోమేటిక్ గా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని తీసుకోవడం జరిగింది. దాని వల్ల ఏమైందంటే క్రమక్రమంగా అది మొత్తం డామినేషన్ లాగా సామాజిక వర్గం యొక్క డామినేషన్ విస్తరించింది. కొంతకాలం ఇంకో సామాజిక వర్గం రెడ్లు అన్నాం. అప్పుడు కొంతకాలం వాళ్ళది నడిచింది. తర్వాత ఫైనల్ గా ఇంకో సామాజిక వర్గానికి వచ్చి షిఫ్ట్ అయ్యి అక్కడ స్టడీగా ఉంది. దాన్ని అంటే ఒకసారి ఒక రంగంలో ఒకటి పాతుకుపోయిన తర్వాత దాన్ని బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. తర్వాత మన చిరంజీవి గారు వచ్చిన తర్వాత, వాస్తవంగా దాంట్లో దాచుకోవడానికి వెళ్ళి చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఇంకో సామాజిక వర్గం కొంత మేరకు దాంట్లో స్థిరపడడం కానీ, కొంత స్థాయికి రావడం కానీ జరిగింది. ఇక మిగతా కమ్యూనిటీస్ ఏవి అంత దాకా రాలేకపోయినాయి. అంటే ఆ సినిమా రంగం అనేది మిగతా బిజినెస్ లాంటిది కాదు. దానికి ఒకటి కాదు, 4 సెక్టర్లలో దానికి అనుభవం ఉండాలి, లేదంటే పలుకుబడి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఉంటే తప్ప నిలదొక్కోలేము. ఇక్కడ రియల్ ఎస్టేట్ అంటే ఒక స్థలం కొంటే దాన్ని 1 to 1 ఉంటుంది, దాన్ని చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏ బిజినెస్ అయినా కానీ 1 to 1 ఉంటుంది. దీంట్లో కాదు, 1 to all ఉంటుంది. కాబట్టి అందరితో డీల్ చేయాలి. దానివల్ల ఈ కింది కులాలు, ఎస్సీలు, బీసీలు వీళ్ళంతా ఇక్కడికి రాకపోవడానికి, నిలదొక్కోవడానికి అదే కారణం. తెలుగు సినిమాలో నెపోటిజం అనేది ఉందా? దాన్ని ఎలా చెప్పగలుగుతారు? నెపోటిజం ఉంటుంది. ఎందుకు అనంటే ఇంత ముందు చెప్పినట్టుగా మొత్తం ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నప్పుడు ఒక హీరో ఉన్నాడు, ఆ హీరో కొడుకును హీరో చేసుకుంటాడు. నిర్మాత ఉన్నాడు, నిర్మాత కొడుకుని హీరో చేసుకుంటాడు. దర్శకుడు ఉన్నాడు, దర్శకుడు కొడుకును హీరోని చేసుకుంటాడు. దారిని పోయి వాళ్ళు చేయడు. దాని మీద అవసరమైతే వాళ్ళు పెట్టుబడి పెడతారు. కాదు, ఇంకేమైనా చేస్తారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వాళ్ళకి పెట్టుబడి పెడతారు, ప్లస్ వాళ్ళు కూడా వాళ్ళ మీద పెట్టుబడి పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్ని ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ గా పలానా వ్యక్తి కొడుకు, పలానా వ్యక్తి మనవడు, లేదా ఈ ఈక్వేషన్స్ తో కొంత బిజినెస్ అయ్యే అవకాశం. ఒక్క కుటుంబం నుంచి 4-5 హీరోలు ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే దాన్ని మనం ఖండించాలా, మరి సపోర్ట్ చేయాలనంటే ఇప్పుడు వాళ్ళకి రైట్ ఉంది. నా డబ్బు నా ఇష్టమే, నా డబ్బు నా ఇష్టం, నా కొడుకు మీద పెట్టుకుంటా, నష్టపోతే నేనేగా భరించేది అంతే కదా అన్నప్పుడు మనం మాట్లాడడానికి పెట్టుకుంటా, మా మనవడి మీద పెట్టుకుంటా. నీ డబ్బు మీద నేను పెట్టమనట్లేదు కదా,
అంటే దీనికి రెండు కోణాలు ఉంటాయి. మనం ఏంటంటే అందరు వాళ్ళే వస్తున్నారు సరే ఓకే, అందరికి అవకాశాలు రావాలి, ఈ డెమోక్రసీ ఇది, అందరికి అవకాశాలు రావాలి ఏ ఫీల్డ్ అయినా కానీ. కాకపోతే సినిమా రంగం అనేది వ్యాపారంతో కూడుకున్న వ్యవహారం, మళ్ళీ అది కోట్లలో లక్షలు కాదు. రిస్క్ చేయడానికి బయట వాళ్ళ మీద ఎవరు సిద్ధంగా ఉండరు. తమిళ సినిమాలో సామాజిక అంశాలు, ముఖ్యంగా కులాధిపత్యానికి సంబంధించి ఇంకా చెప్పాలి అని అంటే, అంబేద్కర్ ఏ వర్గం కోసం అయితే, ఏ సామాజిక వర్గం కోసం అయితే, ఏ దళిత శక్తుల కోసం అయితే పోరాడారో వాళ్ళ గురించి ప్రత్యేక సినిమాలు తీసిన డైరెక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, హీరోస్ ఉన్నారు. చాలా ఆదరణ కూడా జరిగింది. అవి మన దగ్గర వస్తున్నాయి. కానీ అలాంటి దరిదాపుల్లో కూడా పోయినటువంటి పరిస్థితి తెలుగు సినిమా రంగంలో ఉంది. ఎందుకు ఆ పరిస్థితి ఉంది? తమిళ్లో ద్రవిడ ఉద్యమాల ప్రభావం అయినా, పెరియార్ ప్రభావం అయినా అక్కడ బలంగా ఉన్నది. అంటే ఒక సినిమా రంగంలో కదా, రాజకీయ రంగంలో ఉన్నది, నీకు అంతటా ఉన్నది. తమిళనాడు అంతటా ఆ ప్రభావం ఉండటం వల్ల అది ఆటోమేటిక్ గా సినిమా రంగం మీద రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఈ కోణంలో జరిగినాయి అక్కడ, కాబట్టి రిఫ్లెక్ట్ అయింది. మన దగ్గర కూడా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటమైనా, ఫ్లైట్ పోరాటమైనా, తెలంగాణ ఉద్యమమైనా మన దగ్గర కూడా జరిగినాయి. కానీ ఇవి కులం చుట్టూ తిరగలేదు ఎక్కువ, కాబట్టి వర్గం చుట్టూ తిరిగినాయి కనుక వర్గ ప్రధానంగానే ఇక్కడ ఆలోచించడం జరిగింది. అక్కడ కులం అనేది కూడా బలంగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. దాని మీద కులాల నుంచి కూడా, ఎస్సీలు బీసీల నుంచి కూడా సినిమా రంగంలో దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, నటులు ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ స్పృహ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక అప్పర్ క్యాస్ట్ అందామా, ఒక ఆధిపత్య కులం అందామా, ఆ వర్గం నుంచి సినిమా రంగాన్ని శాసిస్తున్నారు కనుక వాళ్ళకు ఈ స్పృహ ఉండటం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నీకు వర్గం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, రాని వాళ్ళకి వీళ్ళ పెయిన్ తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తీసినా గానీ, అది మనం కొన్ని సినిమాలు వచ్చినాయి కాదనట్లేదు, కానీ అవి వయా మీడియాగానే ఉంటాయి. అంటే బలంగా కులాన్ని ప్రస్ఫుటంగా మనం చెప్పే సినిమాలు ఇక్కడ తీసే నిర్మాతలు తక్కువే, దర్శకులు తక్కువే, నటించే నటులు కూడా తక్కువే. కొన్ని సినిమాలని తమిళ నుంచి ఇలాంటి సినిమాలని రీమేక్ చేసినా ఇక్కడ ఆ కులం మాయమై వర్గం వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ సినిమాలు వీళ్ళు రీమేక్ చేసినా మళ్ళీ కులాన్ని తీసుకురారు ఇక్కడ. ఇట్లా ఈ కులాలు కొన్ని, ఈ ఆధిపత్య కులాలు కొన్ని, ఇక్కడ ఎస్సీలు బీసీల మీద దాడులు చేసిన చరిత్ర మన దగ్గర ఉన్నది. కాబట్టి అంటే మన తెలంగాణ కంటే ఆంధ్రలో ఎక్కువ ఉంది. కాబట్టి కారంచేడు లాంటి ఘటనలు, అవును, పదిరికుప్పం లాంటి ఘటనలు. మొన్న ఒక అబ్బాయి సినిమా తీశాడు, మీరు శరణం గచ్చామి సినిమా తీశారు, కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు కూడా ఎందుకో అలాంటి సినిమాలు రాలేకపోయినాయి. వీటికి ఎట్లా అంటే మార్కెట్ తక్కువ ఉంటుంది మన దగ్గర ఏంటంటే మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ బేస్ గా మన దగ్గర సినిమాలు ఉంటాయి. అయితే ఒకవేళ మెసేజ్ ఇవ్వాలన్నా గానీ దాన్ని ఎక్కడో అండర్ కరెంట్ గా ఎక్కడో కొంచెం కాస్తంత పెట్టి మళ్ళీ మెయిన్ కమర్షియల్ సినిమా తీయాల్సి వస్తుంది. అది కూడా దానికి ఒక పెద్ద హీరోలు ఉంటే దానికి మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు మన వర్ణం లేదు గనక పెట్టే నిర్మాతలు కూడా చాలా తక్కువ ఉంటారు ఇక్కడ. నేను దాదాపు 7 ఏళ్ల నుంచి వెయిట్ చేశాను ఇంకో అట్లాంటి సినిమా ఒకటి చేద్దామని, కానీ ఇక్కడ ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి శరణం గచ్చామి మనం కష్టపడి తీస్తే అది బలంగా వెళ్ళింది ప్రజల్లోకి, కానీ మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ నిర్మాతలు నాకు దొరకలేదు. ఎవరైనా చిన్న సినిమాలు తీస్తే ఆ సినిమాలు రిలీజ్ చేసుకోవటం కష్టమని, ఆ చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఉంటాం అంటే థియేటర్ల పైన గుత్తాధిపత్యం కొంతమందికే ఉందని, తద్వారా చిన్న సినిమాలన్నీ ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకటి ఉంది. అది నిజమా? అయితే ఇది కొంత నిజం, కొంత అబద్ధం. అంటే మన పాక్షిక సత్యం అనొచ్చు. సినిమాలు కాలంలో చూస్తే ఈ ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలు చూసే విధానం మారిపోయింది. ప్రేక్షకులు దీని బిజినెస్ కూడా మారిపోయింది. ఇదివరకు ఒక 20 కోట్లు 30 కోట్ల సినిమా అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు 100-150 కోట్లు అనేది ఈజీగా పెడుతున్నారు సినిమాల మీద. అట్లాగే ప్రేక్షకులు కూడా ఈ అన్ని భాషల సినిమాలు ఓటీటీలో చూసిన తర్వాత ఇది థియేటర్ లో చూడదగ్గ సినిమా అయితే మాత్రమే వాళ్ళు వస్తున్నారు. అట్లాగే పెద్ద హీరోల సినిమాలైనా సరే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అదే సూపర్ స్టార్ల సినిమాలు కూడా మార్నింగ్ షోకి వస్తున్నారు, మ్యాట్నీకి రావట్లా. అంటే నువ్వు ఎవరి సినిమా అయినా మాకు అవసరం లేదు, కంటెంట్ ఉండాలనే దగ్గరికి ప్రేక్షకులు వచ్చారు. అదొక రకంగా మంచి పరిణామం. కాకపోతే వాళ్ళు పెద్ద సినిమాలు ఏం చేస్తారంటే ఓపెనింగే కొన్ని 100 స్క్రీన్స్ వేసేస్తారు, నీకు ఓపెనింగ్ లాగేస్తారు, లేదంటే ప్రీమియర్లు వేస్తారు, ఎక్కువ రేట్లు పెడతారు, లాగేస్తారు. చిన్న వాళ్ళకి పబ్లిసిటీ కూడా కావాల్సినంత పబ్లిసిటీ ఫ్రీగా వస్తుంది, అవసరమైతే డబ్బులు పెట్టి చేసుకుంటారు. చిన్న సినిమాలకి ఏంటంటే వాళ్ళకి బడ్జెట్ ఉండదు, వాళ్ళు జనంలోకి తీసుకుపోవడానికి వీళ్ళు పెట్టే బడ్జెట్ సరిపోదు. కాబట్టి వీళ్ళు ఏదో కింద మీద పడి కొన్ని థియేటర్లు వేసినా అది జనంలోకి వెళ్ళిపోయేసరికి అది బాగుందని టాక్ వచ్చే లోపే తీసేస్తారు, జనం రారు. అయితే వీళ్ళకి థియేటర్లో ఎందుకు ఇవ్వరు అనేది అంటే ఇక్కడ కూడా ఈ థియేటర్ల మాఫియా అని అంటూ ఉంటారు కదా, దానికి ఏంటంటే వాస్తవం చెప్పాలంటే కొంతమంది చేతిలో ఉన్నాయి థియేటర్లు ఉన్నమాట వాస్తవం. అయితే ఈ మధ్యన వచ్చిన కొన్ని చిన్న సినిమాలు ఆడినాయి. ఆ పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు రెండో రోజుకే మొత్తం కలెక్షన్లను తగ్గిపోయి థియేటర్లు ఖాళీగా ఉంటే కొన్ని చిన్న సినిమాలు హౌస్ఫుల్స్ తో ఆడి 1 కోటి 2 కోట్లు 3 కోట్లతో తీసిన సినిమాలు 40-50 కోట్లు వసూలు చేసిన సినిమాలు కూడా బలగం ఆడింది. ఈ మధ్యన లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా ఆడింది. ఇట్లా కొన్ని సినిమాలు ఆడుతున్నాయి. ప్రేక్షకుల్లో ఈ మార్పు రావడం అనేది మంచిదే. అయితే ఈ చిన్న సినిమాల విషయానికి వస్తే థియేటర్లు వాళ్ళకి ఇవ్వరు అనేది
వాళ్ళు ఎట్లా ఉంటదంటే మార్కెట్ వాళ్ళ థియేటర్ ఒక ఎగ్జిబిటర్ ఉన్నాడు, వాళ్ళు జనం వచ్చే సినిమా వేయాలంటే నేను యూనియన్స్ లో ఇప్పుడు సినిమా యూనియన్ లో యాక్టివ్ ఉంటా గనక చిన్న సినిమాలకు కొన్నిటికి థియేటర్లు కావాలంటే కూడా నేను తెలిసిన వాళ్ళతో మాట్లాడి థియేటర్లు ఇప్పించాను. అయితే 2-3 సార్లు ఇచ్చిన తర్వాత అతను ఒక రోజు ఇంకో డైరెక్టర్ ని తీసుకెళ్లి థియేటర్లు ఇవ్వండి అని నేను అడిగాను. అడిగినప్పుడు అతను కూర్చోబెట్టి కాఫీ తాగిచ్చి మర్యాద చేసి ఆయన అడిగిన మాట ఒకటే అన్నాడు, మేము 100 థియేటర్లు ఇవ్వండి అని అడిగాం. అంటే 100 కాదు 200 ఇస్తాను. మార్నింగ్ షోకి ప్రతి థియేటర్ కి 10 మంది వస్తారని మీరు గ్యారంటీ ఇస్తారా అన్నాడు. గ్యారంటీ మనం ఇవ్వలేని పరిస్థితి ఆ సినిమాకి. అంటే కొన్ని చిన్న సినిమాలు అంటే ఎందుకు అంటే దాంట్లో నీకు ఒక చిన్న సినిమా ఆడాలంటే బ్యానర్ వాల్యూ అన్నావు, డైరెక్టర్ వాల్యూ అన్నా, ప్రొడ్యూసర్ వాల్యూ ఏదో ఒకటి దాంట్లో ఆర్టిస్ట్ ఏదో ఒకటి ఉండాలి. లేదంటే జనం థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. లేదా ఇవన్నీ లేకపోయినా దాన్ని కాస్త డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని జనంలోకి తీసుకెళ్లగలిగే కెపాసిటీ అని ఉండాలి. అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే అట్లాగే ఉంటది. ఇప్పుడు అతను నాకు థియేటర్కి రాని సినిమాకి నేను సినిమా ఎందుకు వేయాలి, జనం రాని సినిమాకి ఎందుకు వేయాలి, నా క్యాంటీన్ వాడు ఏం కావాలి, నా టాక్సీ స్టాండ్ వాడు ఏం కావాలి, ఇతను వాళ్ళకి లీజ్కి ఇచ్చుకుంటారు మళ్ళీ సబ్ లీజ్, నా కరెంట్ ఎంత కాలుతుంది, ఏసీ ఎంత కాలుతుంది అని అడిగాడు నన్ను. ఇవన్నీ నేను ఎందుకు భరించాలి ఈ సినిమాకి అన్నాడు. దీని బదులు డబ్బింగ్ సినిమా, తమిళ డబ్బింగ్ సినిమా వేసుకుంటానండి నేను అన్నాడు. అంటే అతను కోట్లు ఖర్చు పెట్టి థియేటర్ కట్టాడు. ఏమంటాం అది ఇది బిజినెస్, అది బిజినెస్. నేను చేసే దేశసేవ కాదు, నాకు డబ్బులు రావాలి కదా అన్నాడు. దానికి ఏం చేస్తాం, ఆ సినిమా తీశాను, నువ్వు నష్టపోయినా నువ్వు థియేటర్లో వెయ్యని మనం ఎట్లా అంటాం. కాబట్టి ఇక్కడ 2 రకాలుగా ఉంటది. ఇంకోటి ఇదే చిన్న సినిమా ఏదో కింద మీద పడి రిలీజ్ చేసి మంచి టాక్ వస్తే 2వ రోజుకి నీ పరిగెత్తుకొచ్చి థియేటర్లు ఇచ్చిన సందర్భం కూడా ఉంటుంది. ఎందుకు అంటే అతనికి కూడా సినిమా అవసరం. అతను థియేటర్ ఖాళీగా ఉండదు, అతనికి సినిమా అవసరం. అది మాకు నేను పనిచేసిన శంకర్ దాదా MBBS మీద ఆనంద్ సినిమా వేశారు. జనరల్ గా పెద్ద సినిమాల మీద చిన్న సినిమాలు వేయరు. అలాంటిది శంకర్ దాదా MBBS మీద ఆనంద్ వేశారు. పక్కనే ఇక్కడ RTC X రోడ్ లో పక్క థియేటర్లో వచ్చాయి. ఇది శంకర్ దాదా MBBS చిరంజీవి గారు సూపర్ హిట్, మంచి ఎంటర్టైనర్. అది ఆనంద్కి దీనంత ఓపెనింగ్స్ లేకపోయినా 1వ రోజు 2వ రోజు 3వ రోజుకి బాగుందనే టాక్ వచ్చి అప్పుడు అతను ఏదో చాలా తక్కువ థియేటర్లు, సిటీలో 10 థియేటర్లు ఏదో 5-10 వేసుకున్నాడు. తర్వాత ఇమ్మీడియట్ గా థియేటర్లు పెరిగినాయి. అతని ఇంటికి వెళ్ళి ఇచ్చారంట థియేటర్లు, మా థియేటర్లు వేయమని. అంటే అది కూడా ఉంటది ఎగ్జిబిటర్ కి, అదేముండదు నీనా అనేది ఉండదు, బిజినెస్. మీరు ఒక వరంగల్ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. ఏ విధంగా మీరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, ఏ విధంగా ఆ ఉద్యమంలో మీ పాత్రను మీరు తీసుకెళ్లారు సినిమా రంగంలో ఉంటూ? ఆ సినిమా రంగం అంతా ఒక రకంగా ఆంధ్ర డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, రైటర్లు కావచ్చు, వాళ్ళ ఆధిపత్యంలో ఉంది. అయినా మీరు తెలంగాణ ఉద్యమంకి ఎట్లా వచ్చారు, ఏం చేశారు? అవును, అప్పుడు అంటే కొంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నా కానీ కొంతమంది అయితే అంటే తెలంగాణ చెప్పుకోవడానికి వెనకాడిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఆ టైంలో ఎందుకు తెలంగాణ మూమెంట్, నేనప్పుడు పరుచూరి బ్రదర్స్ మా గురువుల దగ్గర నేను చాలా బిజీగా ఉన్నా ఒక రకం చెప్పాలి. మాకు ఎప్పుడు సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు, అందరు పెద్ద హీరోల సినిమాలు ఉండేది. ఆ టైంలో మూమెంట్ జరుగుతూ ఉంది. 2000 నుంచి నేను 2006 వరకు నేను వాళ్ళ దగ్గర పనిచేసి తెలంగాణ మూమెంట్ జరుగుతూ ఉంది. జరుగుతుంటే ఎందుకు వచ్చానంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు నేను వరంగల్లో జయశంకర్ గారితో, కాళోజీ నారాయణరావు గారితో నేను తెలంగాణ మీటింగ్లకి అటెండ్ అయినా. అప్పుడే నేను ఆ కాళోజీ నారాయణరావు గారి మీద, ఆయన ఉన్నప్పుడే ఆయన మీద ఓ డాక్యుమెంటరీ చేస్తే దానికి జయశంకర్ సార్ డబ్బులు ఇచ్చి, ఆల్మోస్ట్ ఆయన దానికి ఒక ప్రొడ్యూసర్ లాగా మిగతా వాళ్ళతో డబ్బులు ఇప్పించి ఆయన ఆ డాక్యుమెంటరీ చేయడానికి ఆయన కారణమైంది. అప్పుడు దాని తర్వాత అది బాగా సక్సెస్ అయింది. ఆయన ఉన్నప్పుడు కాళోజీ గారి సమక్షంలోనే, జయశంకర్ గారి సమక్షంలో అక్కడ వరంగల్ జెడ్పీ హాల్లో మేము రిలీజ్ చేసాం. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి నేను అప్పుడప్పుడే చిన్న మీటింగ్స్, హాల్ మీటింగ్స్ లాగా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ఉద్యమం గురించి. జరుగుతున్నప్పుడు ఇప్పుడున్నంత డిజిటల్ ప్లాట్ఫామ్ అప్పుడు లేదు, యూట్యూబ్లు అవన్నీ లేవు కనుక నేను జయశంకర్ సార్ తోటి, సార్ దీన్ని మనం అంటే ఒక హాల్ మీటింగ్ 100 మందికి 200 మందికి మనం చెప్పగలం హాల్లో, దీన్ని ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా చేసి అప్పుడు 16mm స్క్రీన్స్ ఉంటాయి కదా, అవి మనం ఊరూరికి ప్రదర్శిస్తే జనాల్లో అవేర్నెస్ తీసుకురావచ్చు కదా అని నేను జయశంకర్ సార్తో అంటే, అరే ఐడియా బాగుందా అన్నాడు. ఇద్దరం కూర్చొని స్క్రిప్ట్ తయారు చేసాం, జై తెలంగాణ అని స్క్రిప్ట్ తయారు చేసాం, డాక్యుమెంటరీ కావాల్సింది. చేసిన తర్వాత మరి దీనికి డబ్బులు ఎట్లా, మళ్ళీ
అప్పుడంటే ఫస్ట్ ఆయన ఏదో తను ఇచ్చాడు, ఇంకొంతమంది ఇప్పించాడు, మళ్ళీ డబ్బులు ఎట్లా, మళ్ళీ డబ్బుల ప్రాబ్లం అంటే ఆయన హైదరాబాద్లో ఉన్న కొంతమంది దగ్గరికి పంపించాడు, ఆకుల భూమయ్య గారి దగ్గరికి, వి ప్రకాష్ గారి దగ్గరికి, ఇట్లా కొంతమంది దగ్గరికి పంపించాడు. ఆ డబ్బులు అంత సమకూరలేదు అప్పుడు. తర్వాత మళ్ళీ ఇంద్రారెడ్డి గారి దగ్గర కూడా పంపించాడు, ఇక్కడ రావట్లేదని అంటే ఆయన పెడతానన్నాడు కానీ మళ్ళీ తర్వాత ఆయనకు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఆఫర్ రావడంతో మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇట్లా నేను అప్పుడే నేను ఆ స్పృహ ఉంది, నేను అప్పుడే వాళ్ళతో తిరిగిన వాడిని కాబట్టి నాకు అది లోపల ఉంది. నేను సినిమా రంగానికి రానివ్వండి, నేను రైటర్ నవ్వనివ్వండి, డైరెక్టర్ నవ్వనివ్వండి, నాకు ఆ లోపల ఉంది అది. అయితే తర్వాత కేసీఆర్ గారు జలదృశ్యంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఎవరు అంటే తెలంగాణని ఎక్కడ వినపడితే అక్కడికి వెళ్ళిపోయాము. ఈ మళ్ళీ ఇక్కడ అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి నేను చేయడానికి. ఆయన పాపం ఆయన ఆబ్లిగేషన్లని వాడేశాడు ముందే, మళ్ళీ ఆప్షన్ లేదు. సరే అని చెప్పి నేను ఇక వదిలేదు, దీంతో ఎవరు పెట్టట్లేదు అని కొంచెం నిరుత్సాహంతో మళ్ళీ అంటే నేను ఈ సినిమా రంగంలో నేను మెడ్రాస్లో ప్రయత్నాలు చేసుకుంటూ అప్పుడప్పుడు వరంగల్కి వచ్చినప్పుడు చేసిన పనులు ఇవి మళ్ళీ ఆలోచించుకొని ఏంటి దీంతో టైం అంతా మళ్ళీ అవ్వట్లేదు ఇది అని చెప్పి నేను మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయాను. మెడ్రాస్ వెళ్ళి మళ్ళీ ఆ నుంచి హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఒక 5 years ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత మధ్యలో కొంతకాలం టీవీ సీరియల్స్ రాశాను నేను. ఫస్ట్ నాకు అవకాశం వచ్చింది టీవీ రంగంలో, సినిమా రంగంలో కాదు. అయితే టీవీ సీరియల్స్ రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ పేపర్లో ఏదో చిన్న కాలం ఏదో రాశారు, మళ్ళీ ఏదో కె చంద్రశేఖరరావు ఎవరో తెలంగాణ అంటున్నాడు, ఈయన సంగతి ఏదో చూద్దామని మళ్ళీ ఆ మీటింగ్కి వెళ్ళా. చూస్తే ఆయన జలదృశ్యంలో చిన్న మైక్ పట్టుకొని ఇట్లా ఉన్నాడు. అప్పుడు సన్నగా ఇట్లా ఉన్నాడు, అట్లే ఉండాలి. అప్పుడు ఇంకా అంటే మరి అది ఉండేది. ఆయన బైక్ పట్టుకొని తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే ఏదో వినేసి వెళ్ళిపోయాను. కానీ ఇట్లాగే మాట్లాడతారు, ఎవరు నిలబడరు అనుకొని వెళ్ళిపోయా. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిలబడ్డాడు అనుకో, సరే మంచి చెడు అయి తర్వాత సంగతి, కానీ రాజకీయాలు ఏందనే తర్వాత సంగతి, కానీ అతను నిలబడతాడని నేను అనుకోలే. నాకు ఎదురైన చేదు అనుభవాలతోటి ఇక వదిలేమని మళ్ళీ వెళ్ళిపోయి నా ప్రొఫెషన్లో నేను పడిపోయిన తర్వాత నేను పరుచూరు బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒకనొక టైం అంటే నేను ఈ ప్రజా సంఘాలతో కలిసి నేను అక్కడక్కడ ధర్నాలు అవి అంటే నేను కార్యక్రమాలకు వెళ్తున్నాను. టీఆర్ఎస్ పార్టీతో నాకు ఏ సంబంధం లేదు, మామూలుగా ఈ ప్రజా సంఘాలతో కలిసి వెళ్తున్నాను తప్ప. అయితే ఆ మధ్యలో ఒక 2008 ఆ ప్రాంతంలో అనుకుంటాను వచ్చిన బై ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోటీ చేసిన దాదాపు చాలా స్థానాలు గల్లంతాయి. వాళ్ళ పార్టీ కొంచెం బాగా వెనుకబడ్డ పరిస్థితి, దెబ్బతిన్న పరిస్థితి. ఆ టైంలో అంటే వాళ్ళ మీద ఇంకో రకంగా పరోక్షంగా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, ఉద్యమాన్ని వీళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారని. అవి వచ్చినప్పుడు నేను అరే ఏదో ఒక పార్టీ గుడ్డిదో కుంటిదో ఏదో ఒకటి నడవాలి కదా, అదే రాజకీయ ఒక పొలిటికల్ ఫేస్ అనేది ఒకటి ఉండాలి కదా, దాన్ని కూడా మనం కిల్ చేస్తే ఉద్యమం వెనకబడుతుందేమో అనే ఉద్దేశంతో నేను చిన్న వ్యాసం రాద్దాం, ఎవరికన్నా ఇట్లా ఆ కోణంలో ఆలోచించే వాళ్లకు అర్థమయ్యేటట్టు ఒక వ్యాసం రాద్దామని చిన్న వ్యాసం స్టార్ట్ చేశాను, ఏదైనా పత్రిక పంపిద్దామని. ఆ వ్యాసం కాస్త పెద్దగా అయ్యి ఒక 20 పేజీల బుక్ లాగా అయింది. ఇక దాన్ని ఇంత పెద్దది ఎవరు వేస్తారని చెప్పి నేనే వేసా ఒక చిన్న బుక్లు ఎట్లాగా, కేసీఆర్ స్ట్రాటజీ అండ్ ఫెయిల్యూర్, కేసీఆర్ వ్యూహం వైఫల్యం అని వేసి ఒక 1000 కాపీలు ఇక్కడే నల్లకుండా చేసి 1000 కాపీలు వేశాను. వేసి కొన్ని బుక్ స్టాల్స్లో ఇచ్చాను, అక్కడిక్కడ ఇస్తే దాదాపు ఒకటే రోజులో మొత్తం అమ్ముడిపోయింది. దాని రేటు కూడా నాకు పడ్డ రేటు పెట్టలేదు, నేను 2 రూపాయలు పెట్టాను. ఎక్కువ మంది చదవాలి, నాకు 5 రూపాయలు పడింది. అప్పుడు పడితే 2 రూపాయలు పెట్టాను నేను, ఎక్కువ మంది చదవాలి, ఇది మనకు డబ్బులు రావటం కాదు అనే ఉద్దేశం. మరీ ఫ్రీ గీసే కూడా పడేస్తారు వాళ్ళు, అందుకని నామినల్గా 2 రూపాయలు పెట్టాను. పెడితే నేను ఒకటే రోజులో అమ్ముడిపోయినాయి. సరే 2వ రోజు రీప్రింట్కి ఇచ్చాను నేను. తర్వాత ఒక 3-4 రోజులకి అనుకుంటా కేటీఆర్ అప్పుడు ఆయన ఫోన్ చేసి, దాంట్లో నంబర్ ఉంటే ఆయనే ఫోన్ చేసి, అన్న మిమ్మల్ని ఒకసారి కలవాలని, మీతో కలవాలని చెప్పి ఆయన కాల్ చేస్తే కలిసిన తర్వాత ఆయన కూర్చోబెట్టి మొత్తం చెప్పాడు. ఆయన మొత్తం బుక్ మొత్తం నాకు చెప్పాడు, అంటే ప్రతి లైన్ ప్రతి పదం చాలా బాగా రాశారు. అసలు ఏం చేస్తారు మీరు అని అడిగాడు. అంటే నేను ఇట్లా రైటర్ని అది ఇది అంటే ఇంటర్నెల్ కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఇక దాంతో ఆయన మాతో కలిసి పని చేయాలయ్యా అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. ఇక అట్లా అక్కడి నుంచి వాళ్ళతో ట్రావెల్ చేసి. ప్రేమ్రాజ్ గారు, ప్రేమ్రాజ్ అంటే మీ పేరులోనే ఒక ప్రేమ ఉంటుంది. తెలంగాణ మీద అలాంటి ప్రేమ చూపించారు. మీ అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారు మీరు సినిమా రంగంలోకి వెళ్ళాలనేటువంటి ప్రేమతో వెళ్ళారు. మీరు సామాజిక వర్గం కోసం పనిచేయాలనేటువంటి సినిమాలు తీయాలనేటువంటి దాంట్లో శరణంగా చేసిమదిస్తారు. మీ జీవితంలో ప్రేమ అనేటువంటి అంశం పైన, ప్రేమ వివాహాలు, కులాంతర మతాంతర వివాహాల పైన మీ అభిప్రాయం ఏంటి? నేను వరంగల్లో 8th క్లాస్ చదువుకునేటప్పుడు నేను ఒక కథ రాశాను, వరకట్నం అని. 8th క్లాస్ లో వరకట్నం రాశారు. అంటే దానికి అది ఎందుకు రాశాను, అవి ఎందుకు వచ్చినాయి అంటే, ఫస్ట్ నాకు ఓన్లీ సినిమా రంగంలోకి వెళ్ళాలి, నటుడు అవ్వాలి. అదే కోణంలో నేను ఆలోచించేవాడిని, నాటకాలు వేయటం అది చేసేవాడిని.
అయితే ఆ టైంలో మా హాస్టల్కి నక్సలైట్లు వచ్చేవాళ్ళు. ఓకే. నక్సలైట్లు వచ్చి వాళ్ళు పాటలు పాడటం, వాళ్ళ స్పీచెస్ విన్న తర్వాత ఇంకో కోణంలో ఆలోచించడం మొదలు పెట్టాను. ఓకే. ప్రపంచాన్ని ఇంకో కోణంలో చూడటానికి నాకు అంటే ఇప్పటికి కూడా అంటే నేను ఏ పార్టీలో నేను సభ్యుని కాదు, వాళ్ళ ఆలోచనలు నన్ను ప్రభావితం చేసినాయి చాలా వరకు, వాళ్ళ స్పీచెస్ కానీ అవన్నీ. అంటే ఒక రకంగా చాలా కాలం పాటు నేను వాళ్ళ ఏలు బట్టి నడుచుకున్నట్టే వెళ్ళాను నా జీవితంలో కూడా. అప్పటి ప్రభావం వాళ్ళతో ఉన్న సావాసం, వాళ్ళకు నేను హాస్టల్లో వాళ్ళకు ఫుడ్ పెట్టించడం, షెల్టర్ ఇచ్చి పడుకోబెట్టడం అన్నీ చేసేవాడిని. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటిదాకా చందమామ, బాలమిత్ర, రామాయణం, భారతాలు చదివినవన్నీ, మార్క్స్ ఏంది, ఎంగెల్స్ ఏంది, ఇవన్నీ వెళ్ళి అప్పుడు విశాలాంధ్ర మార్క్సిస్ట్ సాహిత్యాన్ని అప్పుడు చదవటం స్టార్ట్ చేశాను. రాదుగా ప్రచురణలని రష్యా నుంచి వచ్చేటి అనువాదాలు, అవన్నీ 20 పైసలకి 50 పైసలకి చాలా తక్కువ, అవన్నీ కొనుక్కొని మళ్ళీ అవి చదవటం మొదలు పెట్టాను. ఆ ప్రభావంతో నేను కంప్లీట్ నన్ను ఇంకో కోణంలో మార్చుకున్నాను. నేను దాని ప్రభావం నుంచి వచ్చిందే ఈ కులం ఏంది, మతం ఏంది, వర్గం ఏంది, ఇవన్నీ నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఆలోచనల నుంచి వచ్చిందే వరకట్నం కథ. అప్పుడు నేను గౌడ్ జూనియర్ కాలేజ్ వరంగల్లో చదివాను. దాంట్లో 8th క్లాస్ నుంచి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం వాళ్ళ కాలేజీ యానివర్సరీకి ఒక సావనీరు ఒకటి రిలీజ్ చేసేవాళ్ళు. దాంట్లో స్టూడెంట్స్ అందరినీ మీకు కవితలో కథలో మీరు చెప్తే నేను ఈ కథ రాశా, వరకట్నం కథ రాస్తే ఒక తెలుగు మాస్టర్, ఆయన పేరు గుర్తులేదు నాకు, తెలుగు మాస్టర్, ఆయన పిలిచి అన్ని వివరాలు అడిగాడు. ఏం చేస్తావు అయితే ఇట్లా పలానా ఊరండి, హాస్టల్లో చదువుకుంటే అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. పాప ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు. బాగుంది అని భుజం తట్టాడు. అతను ఎక్స్పెక్ట్ చేయాల, ఎందుకంటే హై స్కూల్ సెక్షన్ నుంచి రాసింది నేను ఒక్కరిని. మిగతా వాళ్ళు కాలేజీ వాళ్ళు రాశారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ పైన వాళ్ళందరికంటే మీ వరకట్నం కథ మిగతా వాళ్ళే కవితలు ఉండే, నాది కథ దాంట్లో వేశారు. ఆ ప్రింట్ లో ఫస్ట్ టైం నా కథ నేను చూసుకున్న అది వరక. అయితే బాగుందని అందరు మెచ్చుకున్నారు, కానీ అది ఆ మిత్రుడు ఎవరో నాకు ఇప్పటికి గుర్తులేదు. కానీ ఒక అతను చదివి ఓ మాట అన్నాడు, ఇప్పుడు ఎవడైనా ఇదే రాస్తారా, తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు ఎవడైనా తీసుకుంటాడు కష్టం అన్నాడు. నాకు అది బాగా గుర్తుండిపోయింది. అంటే నేను రాసేది నేను పాటించనా, అంటే నేను రాసేది మంది కోసమే, నా కోసం కాదా అనేది నాకు బలంగా పడిపోయింది. ఆ మిత్రుడికి మొత్తానికి పడిపోయింది. నేను అప్పుడు బలంగా నిర్ణయించుకుని ఎప్పుడు పెళ్లి చేసుకున్నా గానీ కట్నం తీసుకోవద్దు, కులాంతర వివాహం చేసుకోవాలి. అది పడ్డది అప్పుడు పడ్డది నాకు. అతను ఎవరో గుర్తులేదు కానీ నాకు మంచి పని మేలే చేశాడు ఆ నిర్ణయం తీసుకోవడానికి. అప్పుడు అనుకున్నాను. తర్వాత నేను పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పుడు నేను పరుచూరు బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్నాను. అప్పుడు ఇంకా అసలు ఇంటర్ క్యాస్ట్ కాదు, అసలు ఆర్ఫన్ చేసుకుందాం అనుకుని హైదరాబాద్ లో ఉన్న ఆర్ఫనేజ్లు అన్ని తిరిగా, మొత్తం తిరిగితే కానీ అదే సరే ఇంటర్ క్యాస్ట్ అయినా తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, అసలు కుటుంబం లేని వాళ్ళని చేసుకుందాం అనుకుని తిరిగితే సరైన మ్యాచ్ దొరకలే. పాపం మరీ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటా ఉంది. వాళ్ళు హోమ్ వాళ్ళు చేసుకోండి, అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోద్ది అది అంటారు పాపం, కానీ మరి అంత గ్యాప్ బాగుండదని చెప్పేసి చేసుకోలే. సరే తర్వాత మా మిత్రుడు ద్వారా మా మిసెస్ పరిచయం కావటం జరిగింది, అలా సిస్టర్ చేసుకున్నారు. దాంతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే చేసుకోగలిగాను. కట్నం లేకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వరకు అయితే చేసుకోగలిగాను. చాలా సంతోషం. నా పిల్లలకు కూడా నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాను ఇప్పుడు. గ్రేట్ తీసుకున్నాను. చాలా గొప్ప విషయం నో క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకోవడం అనేది. ఇంత గొప్ప ఆదర్శాలు కలిగినటువంటి మీరు, అభ్యుదయ వామపక్ష భావజాలం కలిగినటువంటి మీరు భవిష్యత్ ప్రాజెక్టులు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 3 సినిమాలు నేను పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు, లేదా అంతకుముందు టీవీ సీరియల్స్ వర్క్ చేసినప్పుడు వేరే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. నేను నా పని డైలాగ్స్ రాయటం, దానివల్ల వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టులు రాయటమే నా పని తప్పితే సొంత నిర్ణయాలు ఏమి ఉన్నదాన్ని ఎంత బెటర్ చేయొచ్చు, లేదా అక్కడక్కడ మన అవకాశం ఉన్న చోట మన భావాలని చెప్పాం. నేను ఠాగూర్ సినిమాకి చిరంజీవి గారి సినిమా పనిచేస్తున్నప్పుడు మన తెలకపల్లి రవి గారు, నేను ప్రజాశక్తిలో పనిచేసినప్పుడు నాకు సీనియర్ కొలీగ్ ఉండే, అప్పుడు కూడా ఆయన సలహాలు తీసుకొని కొన్ని ఈ భావాలు కొన్ని దాంట్లో పెట్టడం జరిగింది. అంటే అవకాశం ఉంది అక్కడ, ఆ స్కోప్ ఉంది కాబట్టి పెట్టాం. అయితే అంటే మనకు లోపల ఊరుకోబుద్ధి కాదు, ఏదో ఒకటి చెప్పాలి అని స్కోప్ ఉన్న దగ్గర చేసాం, కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ గా చెప్పే అవకాశం మనకు రాదు, ఉండదు కూడా. కాబట్టి నేను అన్ని కమర్షియల్ సినిమాలు, అన్ని బ్లాక్ బస్టర్స్ ఆల్మోస్ట్ నేను పనిచేసిన అన్ని సినిమాలు మా గురువుల దగ్గర చేసిన తర్వాత అన్ని కమర్షియల్ హిట్స్. తర్వాత నేను డైరెక్షన్ చేసేసరికి, డైరెక్షన్ దగ్గరికి వచ్చేసరికి అన్ని మెసేజ్ ఎందుకు మరి
అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఎందుకనంటే డైరెక్టర్ అనేసరికి ఫ్రీడమ్ ఉంటుంది, మనం కథ ఎంచుకోవచ్చు, మన డైరెక్షన్ చేయొచ్చు, మన అంతే కదా, స్వేచ్ఛగా కొంత. కాబట్టి అప్పుడు లోపల ఉన్న నక్సలైట్ మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి లేదు మన సినిమా ఊరికే పోవద్దు, ఏదో ఒకటి చెప్పాలి జనానికి అని పొలిటికల్ కరప్షన్ సినిమా, పొలిటికల్ కరప్షన్ అనే సబ్జెక్ట్ ఎంచుకున్నాను. అప్పుడు ఆ సినిమా గురించి తెలుసుకుని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఇంటికి పిలిపించుకుని, అప్పటికైనా నాకు పరిచయం కూడా లేదు, ఆయనే నా ఫోన్ నంబర్ ఎన్నో సంపాదించి ఎవరితోటో వాళ్ళ పిఏకి చెప్తే పట్టుకుంటారు కదా, పట్టుకొని నన్ను ఇంటికి పిలిపించి నన్ను సన్మానించాడు ఆయన. అట్లా అంటే రీచ్ అయింది సినిమా, జనానికి రీచ్ అయింది, ఒక మంచి సినిమా అనే పేరు వచ్చి. కాకపోతే కమర్షియల్ గా యావరేజ్, పర్లేదు, డబ్బులు వచ్చినాయి, అనుకున్నంత హిట్ కాదు. తర్వాత ఆకాశంలో సగాన స్త్రీల సమస్యలు యండమూరి వీరేంద్రనాథ్ అనైతికం అనే నవల తీసుకున్నాను. తర్వాత మళ్ళీ వరుసగా శరణం గచ్చామని రిజర్వేషన్, ఇట్లా ఇవి తీసుకున్నాను. అయితే ఇది 2011లో నా ఫస్ట్ సినిమా డైరెక్షన్ మొదలు పెడితే 2017 వరకు కూడా నేను తీసిన 3 సినిమాలే. అంటే ఈ స్లాట్ లో ఎగబడి తీసే ప్రొడ్యూసర్లు ఉండరు, ఎత్తుకోవాలి అంటే ఈ ఆలోచనలు ఉండాలి వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు తీసేది మాత్రం కొంచెం కమర్షియల్. అంటే నేను ప్రొఫెషనల్ గా కూడా ముందుకెళ్తేనే ఇట్లాంటివి ఏమైనా చేయగలను. కాబట్టి ఇప్పుడు తీసే సినిమా కొత్త సినిమా అది చింతామణి సొంత కథ అని మిత్ర మూవీ మేకర్. చింతామణి సొంత కథ, క్రైమ్ పేరు చింతామణి. చింతామణి అనే అమ్మాయి సొంత కథ. ఆ కథ ఏంటి అనేది ఒక దానికోసం ఇది మా మిత్రులతో కలిసి చేస్తున్నాను. మిత్ర మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద రాజ్ మూవీ మేకర్స్, రాజీవ్ కుమార్ అనే మా మిత్రుడు, ఆయన అంతకుముందు సినిమా చేశాడు పెర్ఫ్యూమ్ అని, ఆయన 2వ సినిమా ఇది కమర్షియల్ గా తీయలేదనే లోటు అయితే ఇది భర్తీ చేస్తుంది. ఇది కమర్షియల్ హిట్, డెఫినెట్ గా కమర్షియల్ హిట్ కొడుతుంది 100%. చాలా సంతోషం ప్రేమరాజు గారు, మీరు ఖచ్చితంగా హిట్ కొట్టాలి మీ సినిమా. అండ్ చింతామణి సొంత కథ ఏదైతే ఉందో, చింతామణి యొక్క సొంత కథే కాదు, అది అందరి యొక్క హృదయాలను ఆకట్టుకునేటువంటి కథగా ఉండాలని, అది కమర్షియల్ సినిమా అయినప్పటికీ కూడా అందరూ దాన్ని ఆదర్శిస్తారని ఆశిస్తూ కోరుకుంటూ మీరు మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి, మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.